సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిపోర్ట్ ఎక్కడ వచ్చిందో తెలియదు. ఆ రిపోర్ట్ ఏ న్యూస్ అమరావతి సర్కిల్స్ లో వచ్చిందే కానీ ఆంధ్ర సర్కిల్స్ అయితే లేదు. అమరావతి ఆంధ్రాలోనే ఉందండి, ఆంధ్ర రాజధాని అండి. మీరు రాయలసీమ నుంచి మళ్ళీ ప్రత్యేక రాజధాని డిమాండ్ తీసుకురామాకండి. అమరావతి ఆంధ్రుల రాజధాని. అమరావతి సర్కిల్ లో లేదు సార్. ఈసారి అలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అలాంటి విధంగా ఇచ్చేటట్టుగా ఉన్నట్టయితే చాలా మంది మంత్రులు ఈసారి బాగానే పనిచేస్తున్నారు. నిమ్మల రామానాయుడు గారిని అయితే ఎవరన్నా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇరిగేషన్ శాఖ మంత్రి తీసుకున్న తర్వాత మొన్న జరిగిన ఫ్లడ్స్ లో ఆయన చేసిన స్పెండ్ చేసిన టైం కానీ ఎవ్రీథింగ్ కూడా ముఖ్యమంత్రి గారు కూడా సార్ ఇది ఎలాంటి ఒక టీం వర్క్ లా జరుగుతుంది సార్. ఈ రోజు మార్కులు వేసుకోవాలా, జనసేన వాళ్ళు మంత్రులు వాళ్ళు క్రెడిట్ వాళ్ళు తెచ్చుకోవాలా, తెలుగుదేశం వాళ్ళు పనిచేయాలా, బీజేపీలో ఉన్నటువంటి ఒక్క మంత్రిని కూడా చాలా సీరియస్ గా తిరుగుతున్నారు సత్యకుమార్ యాదవ్ గారు కూడా. ఎవరు ఎక్కడ తక్కువగా ఏం లేదు అసలు. కాబట్టి అది మాదైతే మాత్రం ఇంతకుముందు మన ఆంజనేయ సార్ గారు ఏదైతే చెప్పారో మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక గోల్డ్ రికార్డ్ ఏదైతే వచ్చిందో సార్. ఎందుకంటే నిజానికి జరిగినాయి, సభలు జరిగింది, మా దగ్గర కూడా డేటా తీసుకున్నారు, ఆ ఫోటోస్ అంతా తీసుకున్నారు, అవన్నీ పెట్టినప్పుడు ఇంతమంది ప్రజలు హాజరైనారు, ఆ రిపోర్ట్స్ అంతా కూడా వెళ్ళింది. సో గత ప్రభుత్వంలో సర్పంచులకు ఎటువంటి విలువ ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో సర్పంచులు ఎటువంటి విలువ పొందుతున్నారనే విషయం చాలా క్లారిటీగా అర్థమైంది కేవలం ఒక 100 రోజుల వ్యవధిలో. సో అదేలాగా మొన్న ఫ్లడ్స్ లో కూడా 400 పంచాయతీలకి ఇప్పటివరకు కూడా భారతదేశ చరిత్రలో ఏ మినిస్టర్ కూడా సొంత పోర్ట్ఫోలియోలో 10 రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఎక్కడున్నా కూడా నాకు నేను ఎక్కడ చదవలేదు. మొట్టమొదటిసారిగా జనసేన అధినేత ఒక అడుగు ముందుకు వేసి తన పంచాయతీ శాఖలో ఉన్నటువంటి పంచాయతీలకు దెబ్బతినింది కాబట్టి ₹1,00,000 ఇవ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరన్నా యాక్సెప్ట్ చేయాల్సిందే సార్. చాలా మంది ఎన్నో పదవులు పొంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాజీ ముఖ్యమంత్రి అయ్యలు కూడా ₹1 తీయడానికి ఇంకా ఆలోచిస్తారు. ఎప్పుడు సార్ ఎంతసేపు ప్రజల నుంచి దోచుకోవడం అయితే తిరిగి ఇవ్వడం ఏంటి అనేది. ఓకే, ప్రభుత్వ పథకాలు ఉంటుంది, ప్రభుత్వ పథకాలు ఇస్తారు, మనం ఒక సైడ్ నుంచి ఒక కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకొక 10 మంది వచ్చి ఇస్తారు, ఇంకొక 10 రూపాయలు సహాయపడతారు. ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. సో ఆ విషయంలో మేము జనసేన పార్టీలో ఉంటూ మా అధినేత ఏదైతే చేస్తున్నారో ఈ రోజు ఎవరు అవునన్నా కాదన్నా పల్లెల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు మంచి రీచ్ అవుట్ అయితే మాత్రం అద్భుతంగా జరుగుతా ఉంది. ఈ రోజు భారతదేశం ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి సర్పంచ్ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే తెలుసు. మీకు ఒక చిన్న విషయం సార్, పంచాయతీ నిధులు కేటాయించిన తర్వాత ఒక పంచాయతీలో 10 లక్షలు, నేను నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్, ఒక పంచాయతీలో ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ 10 లక్షల్ని మాకు ఇచ్చేస్తే మేము ఖర్చు పెట్టి చేస్తామని చెప్పారు. సర్పంచులు ఒప్పుకోవట్లేదు. మాకు 10 లక్షలు ఇచ్చారు, మేము దీనికి జవాబుదారీతనంగా ఉండాలా, మేమే దీనికి ఖర్చు పెడతాము. గతంలో ఇలాగే నాకు ఇచ్చిన నిధుల్ని ఆ నాయకుడు ఈ నాయకుడు ఖర్చు పెట్టుకున్నాడు తప్ప మమ్మల్ని డమ్మీలు చేశారు. ఈ రోజు మేము వీఆర్ ఆన్సరబుల్ టు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇట్లాంటి చేయకండి, మేమే మా బాధ్యత చూపుతామని ఎంతో మంది మొట్టమొదటిసారిగా పంచాయతీల్లో మనము సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు అనేది ఒకటి చూడొచ్చు సార్. ఈ రోజు మన ఆగస్టు 23 జరిగింది, నాకు తెలిసి నెల తర్వాత పెడతారు ఆ డేటా ఎంత వరకు పూర్తయింది, ఎంత డబ్బులు ఉందని. సో ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక అకౌంటబిలిటీ ఈ రోజు పబ్లిక్ లోకి వెళ్తున్నారు. దానికి కారణం మాత్రం జనసేన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఒకసారి మనం జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి. శ్రీకాంత్ గారు, ఇంతకీ రిషిరాజ్ సింగ్ సజ్జల ఎవరు మీకు సంభవించిన ఈ ఉత్పాతానికి కారణం? అంటే కర్ణుని చావుకు 1000 కారణాలని ఒక ఋషిరాజ్ సింగ్ అయితేనేమి, ఒక మన సజ్జల గారు అయితేనేమి, ఏదైనా ఒక పార్టీలో అధినాయకుడు అనేవాడు నాయకులను కార్యకర్తలను ఇంతకుముందు సార్ చెప్పినట్లు ఓటర్లను నమ్ముకోవాలి. కానీ నేను నిజంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నాను. ఇక్కడైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఐప్యాక్ను మాత్రమే నమ్ముకొని ఈ పరిస్థితి వచ్చింది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఐప్యాక్ టీముకు ఇచ్చినంత, మీటింగ్కి ఇచ్చినంత టైము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ కార్యకర్తలకు కానీ ఇచ్చింటే మా పార్టీకి ఈ పరిస్థితి రాదు అనేది నేను దాని గురించి ఆ విషయంలో నేను